వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున ప్రత్యేకించి లక్ష్మీదేవిని పూజించాలి. మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా, అప్పుల బాధలు, ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. ఇంటికి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. అలాగే మీ ఆస్తిపాస్తులు పెరుగుతాయి. కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున చాలా శక్తివంతమైన కోరికలను ప్రసాదించే లక్ష్మీ పూజను చేసి చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, పాటించాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శుక్రవారం రోజున ముత్తైదువులు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి. బ్రహ్మ ముహూర్తంలో లక్ష్మీ పూజను చేయలేని వారు ఉదయం 9 గంటల్లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి. ముందుగా ఇంటిని శుభ్రం చేసుకొని స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో పూజను చేసుకోవాలి. శుక్రవారం ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం కల్లుప్పును వేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గుమ్మం ముందు అష్టదళ ముగ్గును వేసుకోండి. లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజ గది ముందు కూడా ఒక అష్టదళ ముగ్గును వేసి లక్ష్మీ పూజను ప్రారంభించండి. ముందుగా లక్ష్మీదేవి పటాన్ని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవి పటాన్ని పూలతో అలంకరించుకోండి. గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి శుక్రవారం పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పించండి. మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. లక్ష్మీదేవి చిత్రపటానికి 5 గులాబీ పూలను పెట్టి మీ మనస్సులో ఏదైనా కోరుకోండి. ఇలా కోరుకున్న మీ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ విధంగా అమ్మవారి పటాన్ని అలంకరించుకొని ముందుగా గణపతి పూజను చేసుకోవాలి. కాబట్టి పసుపు గణపతిని తయారు చేసుకొని కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలను సమర్పించండి. ఇలా చేస్తే మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలను పొందాలంటే గణపతి పూజ చేసి తర్వాత లక్ష్మీదేవిని పూజించాలి. శుక్రవారం చేసే లక్ష్మీ పూజలో ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించాలి. మొదటి దీపం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి రెండవ దీపం విష్ణుదేవునికి అంకితం చేయబడింది. శుక్రవారం ఇలా పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో 2 దీపాలు వెలిగిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టం. మరీ ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది. ఇంట్లో డబ్బు కష్టాలు తొలగిపోతాయి. మీ కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి. ప్రమిదల్లో 5 వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఇక లక్ష్మీ పూజలో నైవేద్యంగా ఏదైనా తీపి పదార్థాలను నివేదించండి. అయితే విశేషంగా లక్ష్మీ పూజలో 5 తమలపాకులను లక్ష్మీదేవికి సమర్పించండి. ఎందుకంటే తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఒక 5 తమలపాకులు తీసుకొని తమలపాకుల పైన 11 రూపాయి నాణాలు పెట్టండి. పూజ పూర్తయిన తర్వాత ఈ రూపాయి నాణాలు తీసి మీ బీరువాలో పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా పూజ చేసే సమయంలో శ్రీ సూక్తాన్ని పఠించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. శ్రీ సూక్తం చదవలేని వారు ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః,
అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. అలాగే ప్రతి శుక్రవారం రోజున కనకదార స్తోత్రం పఠించడం వల్ల అపారమైన సంపదలు చేకూరుతాయి. ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు శుక్రవారం పూజ చేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా మినపవడలు, పాయసం, పులిహోర నివేదించండి. అలాగే చివరిగా అమ్మవారికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి. పూజలో పెట్టిన తమలపాకులను తీసి ఇంటి గుమ్మం ముందు కట్టండి. ఇంటికున్న నరదృష్టి మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి ముందు 2 మట్టి దీపాలు వెలిగించండి. సాయంత్రం వెలిగించే ఈ దీపాల వల్ల లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది. ఇలా శుక్రవారం పూజ చేసిన తర్వాత ఒక గాజు గిన్నెలో కొంచెం రాళ్ల ఉప్పు, అలాగే 4 లవంగాలను వేసి మీ ఇంటి ఈశాన్యంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. ఉత్తర దిశను కుబేర దిశగా పరిగణిస్తారు. కుబేరుడు సంపదలకు దేవుడు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి ఉత్తర దిశలో కొన్ని పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేయండి. ఉత్తర దిశ ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇంటికి సంపద అంత పెరుగుతుంది. శుక్రవారం మీ ఇంట్లో పూజ చేసేవాళ్ళు పసుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది. అలాగే శుక్రవారం రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. మీ ఇంటికి బాగా అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు. లక్ష్మీదేవి తులసి మొక్కలో కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి శుక్రవారం రోజున తులసిని ఖచ్చితంగా పూజించాలి. తులసి కోట ముందు ఒక దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. మీ ఇంట్లోకి అకస్మాత్తుగా డబ్బు వస్తుంది. వెన్న అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం రోజున వెన్నను కరిగించకూడదు. అలాగే శుక్రవారం రోజున పొరపాటున కూడా నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. దీనివల్ల ఏలినాటి శని దోషాలు ఏర్పడతాయి. అలాగే శుక్రవారం మాంసాహారం తినకూడదు. అలాగే శుక్రవారం రోజున ఇంట్లోని చెత్తను బయట పడేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు, అలాగే శుక్రవారం రోజుల్లో మగవారు క్షవరం చేయించుకోకూడదు. అలాగే గోర్లు కత్తిరించుకోవడం వంటి పనులు చేయకూడదు. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూస్తే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.